హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం చెప్పబోయే రెసిపీ ఏంటో తెలుసా? చికెన్ లాలీపాప్స్. చికెన్ లవర్స్కి ఎన్ని డిషెస్ ఉన్నా లాలీపాప్స్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో రెస్టారెంట్లో అయితే వెళ్ళిన ప్రతిసారి ఫుడ్ లవర్స్ తప్పకుండా టేస్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడైతే టేక్ అవేస్ ఉన్నాయి, కానీ మనకి అన్ని రెస్టారెంట్లోనూ ఇవి దొరుకుతాయన్న గ్యారంటీ అయితే లేదు. కాకపోతే ఫుడ్ లవర్స్ వీటిని మిస్ అవుతూ ఉంటారు కదా. పిల్లలకైతే లాలీపాప్స్, అదే చికెన్ లాలీపాప్స్ చాలా ఇష్టం. చికెన్తో మనమే ఇంట్లో కట్టింగ్ని కూడా స్పెషల్గా తయారు చేసుకోవచ్చు. సో యమ్మీ యమ్మీ స్పైసీ చికెన్ లాలీపాప్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్పించేస్తానుగా. చూసారా ఎంత టేస్టీగా అనిపిస్తుందో? చూడటానికే ఇలా ఉంటే తినడానికి ఇంకెలా ఉంటుంది చెప్పండి? అద్దరిపోతుంది అంతే. పదండి మరి రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్స్ ఎలా చేయాలో నేర్చేసుకుందాం. జనరల్గా ఇది చైనీస్ ఐటమ్. ఏంటో చైనీస్ చికెన్ లాలీపాప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఇలా మీరు చికెన్ షాప్కి వెళ్ళి వింగ్స్ పీసెస్ అని అడిగితే వాళ్ళు ఇలా కొట్టిస్తారు. సో మనం దీంతో వింగ్ పీసెస్తో లాలీపాప్ ఎలా వాళ్ళు చేస్తారనేది చూద్దాం. సో బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ దగ్గర చుట్టూ అలా కట్ చేసుకుని ముందుకి ఆ ఫ్లష్ని అంతా తీసుకొచ్చారంటే అదే లాలీపాప్లా అవుతుంది. చూసారుగా, ఆ బోన్కి ముందర ఉన్నటువంటి చికెన్ని కట్ చేసి అలా ముందుకు వచ్చేసి ఇలా ముద్దగా చేసి పెట్టుకోవాలి. ఇదే లాలీపాప్ ఇలా వస్తుంది. సో అన్నిటినీ అలా చేసేయచ్చు. ఒక 6 చికెన్ లాలీపాప్స్కి ఎంత కావాలి అనేది మెజర్మెంట్స్ ప్రకారం చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇవన్నీ వేసి లాలీపాప్స్కి బాగా కలిపేసుకోవాలి. సో పిల్లలకు కానీ మీరు ఇది టేస్ట్ చేసి చూపించారంటే దే జస్ట్ లవ్ యూ అంతే. సో దీంట్లో డార్క్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం, వెనిగర్ 1 టేబుల్ స్పూన్. దీనిని మ్యారినేట్ చేసుకోవాలి ఒక 30 నిమిషాలు. కార్న్ఫ్లోర్ 1/2 కప్, మైదా 1/2 కప్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూను వేసి బాగా కలుపుకోవాలి. సో చికెన్కి మసాలాలన్నీ కూడా ఎంత బాగా పడితే మనకి లాలీపాప్స్ టేస్ట్ అనేవి అంత బాగా వస్తాయి. సో మ్యారినేషన్ పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 గుడ్డు మొత్తం తీసి దాంట్లో వేసేసుకోవాలి. దీన్ని కూడా కలిపేసుకుందాం. బాగా కలుపుకోవాలి. చేత్తో అయితే మసాలాలు బాగా ముద్దగా అవుతాయి. చూసారా, మంచి టెక్స్చర్ వచ్చేసింది, మంచి మాయిశ్చర్ వచ్చేసింది. ఇప్పుడు బాండిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకుందాం. ప్యాన్లో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చూసారా, బాగా రెడ్డిష్ కలర్లో వచ్చాయి. మనకి బాగా వేగిన తర్వాత కూడా కలర్ ఇంకా మంచిగా వస్తుంది. తిప్పుతూ వేయాలి. అలాగే మనం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, చాలా తొందరగా మనకి కుక్ అయిపోయింది. తీసేసుకుందాం. సో అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చేసుకోవాలి, కొంచెం సాసీ టచ్ ఇచ్చుకోవాలన్నమాట. కాబట్టి డెఫినెట్గా దీనికి మంచి టేస్ట్ అనిపిస్తుంది. మీకు చికెన్ లాలీపాప్స్ ఎలా అనిపిస్తున్నాయి? ఫస్ట్ టైం మీరు చికెన్ లాలీపాప్ ఎక్కడ తిన్నారు? ఎవరు మీకు ట్రీట్ ఇచ్చారు? లేదా మీరే చేశారా? సో ఫస్ట్ టైం మీ చికెన్ లాలీపాప్ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి, సరేనా? ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, అలాగే వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసి టోస్ట్ చేసుకోవాలి. ఇది చైనీస్ ఐటమ్ కాబట్టి అంతా కూడా హై ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలి. ఆనియన్స్ 1/2 కప్పు వేసి ఫ్రై చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి 4 తీసుకుని వాటిని కూడా మధ్యకి కట్ చేసి వేసి మనం కలుపుకుంటున్నాం. రెడ్ చిల్లీ సాస్ 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం.
అలాగే డార్క్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చాలా తక్కువ, ఎక్కువ వేయకూడదు, సోయా సాస్ చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు టొమాటో సాసు ఒక 4 టేబుల్ స్పూన్లు. సో దీంతో మంచి కలర్, మంచి టేస్ట్ వస్తుంది. బాగా హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాం కాబట్టి తొందరగా కుక్ అవుతుంది, థిక్ వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 కప్పు వాటర్లో టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి నీళ్ళల్లో కలిపిన కార్న్ఫ్లోర్ నీళ్ళు వేసాము. ఇది థిక్నెస్ కోసం. కూర చిక్కబడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న లాలీపాప్స్ని వేసి అటు ఇటు దొర్లించాలి. సో ఆ ఫ్రైడ్ చికెన్ లాలీపాప్స్కి ఈ కూర అంతా బాగా పట్టిందనుకోండి, ఆ స్పైసెస్, ఆ సాస్ యొక్క ఫ్లేవర్ మంచి జ్యూసీగా తయారవుతుందన్నమాట. సో చెప్పాం కదా, చైనీస్ రెసిపీని మనం ఇండో చైనీస్ స్టైల్లో చేసుకున్నాం. సో స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసి కలిపేసుకుంటే ఫినిష్ అయిపోయింది మన డిష్. ఇదిగో తీసేసుకుని మనం సర్వ్ చేసుకుందాం. బుజ్జి బుజ్జి బుల్లి బుల్లి టేస్టీ చికెన్ లాలీపాప్స్ తయార్. 1 కాదు 2 కాదు 4 లాగించాలనుందా? 4 కాకపోతే 40 చేసుకోండి. ఏంటి లేపాది, హ్యాపీగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. తప్పకుండా ట్రై చేస్తారు కదా. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.